శ్రీమాత్రే నమః. శ్రీమద్ బాలా త్రిపుర సుందరియే నమః. దేవి దసరా నవరాత్రుల్లో భాగంగా శ్రీమద్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం త్రిపురాంతకములో గత 2 రోజులుగా కూడా వైభవోపేతంగా ఉత్సవములు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా కోలాటములు, భజనలు, సంగీత కచేరీ ఇటువంటి కార్యక్రమాలతో కోలాహలంగా భక్తుల సందడితో కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. 4వ రోజు అమ్మవారు కూష్మాండ దుర్గగా పూజలు అందుకున్నారు. ఈ అమ్మవారిని పసుపోస్తములతో పూజ చేసి తెల్లని పుష్పములను సమర్పించినట్లయితే మన యొక్క సుఖము, సౌభాగ్యము, ధనధాన్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందనేది వచనము. అదేవిధంగా 5వ రోజున స్కందమాత, ఈ తల్లిని కుంకుమతో పూజ చేయవలేను. 101 ఎర్ర పుష్పాలు అమ్మవారికి సమర్పించాలి. ఈ అమ్మవారి పూజ కారణంగా గృహస్థ సుఖశాంతి, కలహ సమాప్తి కలుగునని పెద్దల వచనము. అదేవిధంగా 4 సంవత్సరముల కుమారిని మనము కళ్యాణి అంటాము. ఈమెను పూజించటం వలన అపమృత్యు దోష నివారణ, వ్యాధులన బాధ దరిద్రము పోయి నిత్య శుభములు కలుగును. అదేవిధంగా 5 సంవత్సరముల బాలికను రోహిణి అంటారు. ఈ రోహిణి పూజ వలన ఆయుష్, సుఖము, సంపద, కీర్తి లభించును. ప్రతినిత్యము చండీ హోమములతో, కుంకుమార్చనలతో, వేద పండితుల యొక్క వేద స్వస్తి, సప్తశతి పారాయణములు, మూలమంత్ర జపములు, సుందరకాండ పారాయణము కార్యక్రమములతో అమ్మవారి యొక్క అభిషేకం, అర్చనలు కోలాహలంగా కార్యక్రమం సాగుతూ ఉన్నవి. మరొక 4 రోజులు ఈ ఉత్సవములు జరుగుతూ ఉన్నవి. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని విన్నపము. సర్వం శ్రీమాతృ చరణాంబుజార్పణమస్తు.